కాకినాడ జిల్లా ప్రతిపాడులో జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. సిహెచ్సిలో వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. వేలు చూపిస్తూ లేడీ డాక్టర్ను బెదిరించాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తుమ్మయ్య బాబు. అసభ్య పదజాలంతో తుమ్మయ్య బాబు దుర్భాషలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి తెలుసుకునేందుకు డాక్టర్ శ్వేతకు ఫోన్ చేశాడు తుమ్మయ్య బాబు. అదే సమయంలో డాక్టర్ శ్వేత మరికొందరు రోగులకు వైద్యం చేస్తుండడంతో ఫోన్ మాట్లాడడానికి నిరాకరించారు. దీంతో నేరుగా సిహెచ్సికి వెళ్లిన తుమ్మయ్య బాబు డాక్టర్ శ్వేత వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. బూతులు తిడుతూ అతి దారుణంగా వ్యవహరించాడు. ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్లో అలా డబ్బగాడు వచ్చి మాట్లాడేస్తాడా? అలా డబ్బగాడు వచ్చి మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడతా రెస్పాండ్ అవ్వద్దా? వరుపులు తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి. భర్త సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అసభ్య పదజాలంతో తుమ్మయ్య బాబు దుర్భాషలాడినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధేశ్వర్, కాకినాడ జిల్లాలో జనసేన నాయకుల దౌర్జన్యాలకు అడ్డు లేకపోతుంది. తాజాగా చూసినట్లయితే ఏకంగా ఒక మహిళా వైద్యురాల పట్ల జనసేన పార్టీ నాయకుడు దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చోటు చేసుకున్నాయి. మనం విజువల్స్ లో చూసినట్లయితే నిన్న సాయంత్రం ఒక తల్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది వారిని ప్రతిపాడు సిహెచ్సిలో చేర్పించడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఆ మహిళకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ శ్వేతను అడగడం జరిగింది. ఆమె వైద్యం చేశారని వార్తలు చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే మెరుగైన వైద్యం కోసం ఒక ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో వరుపుల తమ్మయ్య బాబుకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి పేషెంట్ పరిస్థితి నిలబడడం లేదు, మీరు డాక్టర్ తో మాట్లాడాలని చెప్పి ఆ డాక్టర్ ని తమ్మయ్య బాబుతో మాట్లాడాలని చెప్పి కోరడం జరిగింది. అయితే అప్పటికే ఆమె మరొకరికి వైద్యం చేయడంతో నేను మాట్లాడే పరిస్థితి లేదు, వేరొకరికి వైద్యం చేస్తానని చెప్పి ఆమె డాక్టర్ శ్వేత సున్నితంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ మాటలు విని, ఈ సంభాషణ విని వెంటనే తమ్మయ్య బాబు ఆగ్రహానికి గురయ్యారు. నేరుగా కారులో పత్తిపాడు సిహెచ్సికి రావడం జరిగింది. రావడం అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో పాటుగా డాక్టర్ శ్వేత మీద కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దుర్భాషలాడారు, జీతం తీసుకుంటున్నారు, జ్ఞానం లేదా అని చెప్పి పరుష పదజాలను ఉపయోగిస్తూ ఆయన రెచ్చిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రోగులు అదేవిధంగా వైద్య సిబ్బంది భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. నాకు రెస్పెక్ట్ కావాలి, నేను ఎవరో తెలియదా మీకు, తెలుసుకుని ఉద్యోగాలు చేయడం చెప్పింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది డాక్టర్ శ్వేత కొత్తగా రావడం జరిగింది, మీకు ఎవరో తెలియదన్నప్పటికీ కూడా ఆయన ఆవేశంతో ఊగిపోవడం మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాము. మొత్తం మీద చూసినట్లయితే ఒక రెస్పెక్ట్ కావాలి, వైద్యులు నేను చెప్పింది చేసుకోవాలని చెప్పి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు అయితే అక్కడ కనిపించాయి. దీని మీద కలెక్టర్ కూడా వైద్య సిబ్బంది ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సిద్ధు. ఓకే రాజు.